2024 సంవత్సరం జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, నమ్మిన వారే మోసం చేసే సూచనలు అయితే బలంగా కనపడుతున్నాయండి. కానీ గురుబలం వల్ల మీరు చేసే ప్రయత్నాలలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి అంతిమంగా మీరే విజయాన్ని సాధిస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సింహరాశి వారికి కొన్ని గ్రహాలు అనుకూలించట్లేదు కాబట్టి, కానీ పెద్ద గ్రహం అయినటువంటి గురుబలంతో మీకు ఉంది కాబట్టి, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ప్రారంభంలో కొద్దిగా మీరు ఇబ్బంది పడినప్పటికీ అంతిమంగా విజయం అనేది మీదే అవుతుందండి. ధనాదాయం నెమ్మదిగా పెరుగుతుంది. శారీరక ఆరోగ్యం కూడా జూన్ మాసంలో మీకు సహకరిస్తుంది. మనసు ఉల్లాసంగా ఉంటుంది. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి మంచి లాభాలను ఈ మాసంలో గడిస్తారు. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు అనేవి సింహరాశి వారికి జూన్ మాసంలో లభిస్తాయండి. మాసాంతంలో మాత్రం బంధువర్గీయుల ఫంక్షన్స్కి వెళ్ళటం కానీ, మీ ఇంట్లోనే వినోద కార్యక్రమాలు పెట్టుకోవటం కానీ, దానివల్ల అధికంగా ధన వ్యయం అవటం కానీ జరుగుతుంది. గతంలో తీసుకున్న రుణాలు అనేవి క్రమంగా తీర్చగలుగుతారు. ద్వితీయ తృతీయ వారాలలో నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారండి. అవివాహితులు ఎవరైతే ఉన్నారో, సింహరాశిలో జన్మించి ఇంకా పెళ్లి కాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి జూన్ 16వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్య సమయంలో వివాహ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు ఉన్నాయి. అంటే నా ఉద్దేశం పెళ్లిళ్ళు అవుతాయని కాదండి, పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు, మీకు అటువైపు వారు నచ్చటం కానీ అటువైపు వారికి మీరు నచ్చటం కానీ జరుగుతుంది. అలాగే సింహరాశి వారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవటానికైనా సరే, పెద్దవారితో ముఖ్యమైన విషయాల గురించి చర్చించటానికైనా సరే, లేదా విద్యార్థులు సీట్ కోసం ప్రయత్నాలు చేయటానికైనా సరే, ఇంటర్వ్యూలు ఇవ్వటానికైనా సరే, మీకు బాగా కలిసి వచ్చే రోజు ఏంటంటే జూన్ 23వ తారీఖు అండి. అలాగే జూన్ 16 నుండి 20వ తారీఖు మధ్య సమయంలో కూడా సింహరాశి వారు మొదలుపెట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. మానసిక ప్రశాంతత అయితే లభిస్తుందండి సింహరాశి వారికి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మీకు జూన్ మాసం అనేది అనువైన కాలంగా చెప్పవచ్చు. 2024 సంవత్సరం జూలై మాసంలో సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, జూలై మాసంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో, అంటే మీరు ఎటువంటి వృత్తి వ్యాపారాలలో స్థిరపడినా, ఏ పని చేసి జీవనాన్ని కొనసాగిస్తున్నా సరే ఆశించిన స్థాయిలో లాభాలను అయితే పొందగలుగుతారండి. సమయానికి బంధువర్గీయుల యొక్క సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అయితే సింహరాశి వారు విలువైన డాక్యుమెంట్ల విషయంలో కానీ, ఆభరణాల విషయంలో కానీ, ఇంటి భద్రత విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కానీ, చోరీకి గురయ్యే అవకాశాలు కానీ ఉన్నాయి. జూలై మాసంలోని తృతీయ వారంలో దైవ దర్శనాన్ని చేసుకుంటారండి. దైవ దర్శన భాగ్యం కలుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్య కారణంగా ధన వ్యయం అవుతుంది జూలై మాసంలో. అయితే ఆదాయం కూడా బాగానే ఉంటుందండి. అంతకంటే ఎక్కువగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో, మీ పిల్లల విషయంలో కానీ, అంటే సంతాన విషయంలో కానీ, ఇంట్లో పెద్దవారి ఆరోగ్య విషయంలో కానీ ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య సమస్యలను పక్కన పెడితే సింహరాశి వారికి బంధువర్గీయుల నుండి కానీ, కుటుంబ సభ్యుల నుండి కానీ ఎటువంటి చిక్కులు ఉండవు. అంటే చక్కటి ప్రశాంతకరమైన వాతావరణాన్ని గడుపుతారు. జూలై మాసంలోని 5వ తారీఖు, 14, 20, 29 ఈ తేదీలు అస్సలు మంచివి కావండి. ఈ సమయాల్లోనే కుటుంబ సభ్యులు అనారోగ్య పాలవటం కానీ, మీరు హాస్పిటల్కి వెళ్ళవలసి రావటం కానీ జరుగుతుంది. విద్యార్థులకు అనుకూల కాలం అండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి పరీక్షలు రాయబోతున్నారో వారికి నేర్చుకున్న ప్రశ్నలే పరీక్షల్లో అడగటం అనేది సంతోషపరుస్తుంది. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, మెయిన్గా 16, 17, 18 అండి. వరుసగా ఈ 3 రోజుల్లో సింహరాశి వారికి గౌరవ హాని కలిగే సంఘటనలు అయితే సూచిస్తున్నాయి. కాబట్టి మెయిన్గా ఉద్యోగస్తులు మీ పై అధికారులతో తిట్లు తినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆగస్టు మాసంలో పని విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సింహరాశి వారికి ఈ మాసంలో దైవ బలం అయితే పెరుగుతుందండి. విద్యార్థులు విద్యలో బాగా రాణించగలుగుతారు. వచ్చిన అడ్డంకుల్ని దాటి విజయాన్ని సాధించగలుగుతారు. రావాల్సిన ధనం అనేది సకాలంలో చేతికి అందుతుంది. అయితే ఆగస్టు మాసంలో సింహరాశి వారు ఎవ్వరికీ కూడా అప్పు ఇవ్వద్దండి. తిరిగి వచ్చే పరిస్థితులు ఉండవు.
ఉద్యోగస్తులు వృత్తిపైన జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆగస్టు 16, 17, 18 ఈ 3 తేదీలలో గౌరవ హాని కలిగే సంఘటనలు సూచిస్తున్నాయి కాబట్టి మెయిన్గా ఉద్యోగస్తులకండి. వారి పై అధికారులతో తిట్లు తినే అవకాశాలు ఉన్నాయి. సంతానం వల్ల చక్కటి సౌఖ్యత అనుభవిస్తారు. ప్రథమ వారంలో భాగస్వామ్య వ్యాపారాలలో నష్టం చవి చూసే అవకాశాలు ఉన్నాయి. మీ వ్యాపార భాగస్వాములు మీ గురించి చెడు ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. మెయిన్గా సింహరాశి వారికి ఆగస్టు మాసంలో పెద్ద కన్సర్న్ ఏంటంటేనండి, గౌరవానికి సంబంధించిన సంఘటనలు ఎదురవుతాయండి. అంటే ఒకరి చేత అకారణంగా మాట పడటం కానీ, తెలుసో తెలియకో చేసిన తప్పు వల్ల ఎదుటివారి ముందు తలదించుకోవాల్సి రావటం కానీ జరుగుతుంది. అసలే సింహరాశి వారికి కాస్త ఇగో ఎక్కువ, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది విపరీతంగా ఉంటుంది వీరికి. కాబట్టి ఆగస్టు మాసంలో జాగ్రత్త అవసరం అండి. ఎవరైనా మాట అంటే మీరు తట్టుకోలేని స్వభావం, ఎదురు తిరిగే స్వభావం కాబట్టి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ జీవితంలో పై అధికారుల వల్ల ఆకస్మిక ఒత్తిడి ఎక్కువ అవుతుందండి. మెయిన్గా పుబ్బా నక్షత్ర జాతకులకు గౌరవ హాని సూచనలు ఉన్నాయి. మాసాంతంలో మాత్రం శ్రమ అధికంగా ఉంటుందండి. ఈ ఆగస్టు మాసంలో సింహరాశి వరకు ఒక మాటలో చెప్పాలంటే మొదటి 15 రోజుల సమయం ఒకలా ఉంటుంది. 16వ తారీఖు తర్వాత నుండి సమస్యలు, మెయిన్గా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయండి. ఆరోగ్య భంగములు, ముఖ్యంగా శిరోవేదన వల్ల బాధపడతారు. కాబట్టి సింహరాశి వారు ఆగస్టు మాసంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదండి. మెయిన్గా 16వ తారీఖు నుండి ఆగస్టు మాసం చివరి వరకు కూడా.